నా శవం కాలి బూడిదైనా కూడా ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడదు అంటూ బండ్ల గణేష్ గారు చెప్పినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో మరి మనందరం కూడా స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. బండ్ల గణేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత భక్తి అనేది. సో మరి ఆయన్ని భక్తి ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ వీడియో అనేది అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి ఆ మాటలనేవి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. నార్మల్గానే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏ న్యూస్ అయినా కూడా విత్ ఇన్ మినిట్స్లో మొత్తం అసలు ఇంటర్నెట్ని మొత్తాన్ని కూడా చుట్టేస్తూ ఉంటాయి. అలాంటిది బండ్ల గణేష్ గారు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము అసలు స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేదు. అసలు అంటే ఇలాంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన లైఫ్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక మంచి కమేడియన్గా, ఆ తర్వాత ఒక నిర్మాతగా, ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తగా అంటే తను సాధించినటువంటి ఆ విజయాలన్నీ కూడా ఎంతోమందికి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ అయిన సినిమాలు చేయాల్సినటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఉన్నారు. దాంతోపాటు తన వ్యాపారాలు కావచ్చు అన్నీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఆయన అంటే సినిమాలు చేస్తున్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారితో అనుకున్నటువంటి సంబంధం, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చేసి ఎంతో హిట్లు కొట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైనటువంటి భక్తిని బండ్ల గణేష్ గారు పెంచుకున్నారు. సో మరి ఈ ఇంటర్వ్యూలో తను ఏం మాట్లాడాడంటే, ఒకానొక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు నన్ను తన ఆఫీస్కి పిలిచాడు. నేను ఎక్కడో నా వ్యాపారాల్లో బిజీగా ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ కాల్ చేసి మరీ పిలిపించాడు. నేను తన ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కూర్చోబెట్టి ఒక మాట అన్నారు. సో నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను కూడా ఓకే తీసుకుంటాను, దాందేముందని చెప్పేసి అన్నాను. కాకపోతే దానికి ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏంటంటే రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టుతూ మాట్లాడాలి అని చెప్పేసి చెప్పారు. సో అప్పుడు నేను చెప్పింది ఒకే ఒక్క మాట, నన్ను కాల్చి బూడిద చేసినా కూడా నా శవం బూడిదలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న మాట కూడా నెగిటివ్గా మాట్లాడదని చెప్పేసి జవాబిచ్చాను అంటూ బండ్ల గణేష్ గారు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా బండ్ల గణేష్ గారి మీద ఇంకా ఎక్కువగా అంటే అభిమానించడం అనేది ఇంకా ఎక్కువైపోయిందన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఎవరైనా కొంచెం డబ్బు ఆశ చూపించినా, పదవుల ఆశ చూపించినా కూడా అప్పటి వరకు ఉన్నటువంటి నమ్మకానికి నమ్మక ద్రోహం చేసి మరి వెళ్ళిపోతూ ఉంటారు. రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం అనేది మనము సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. సో అలాంటిది బండ్ల గణేష్ గారికి స్వయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తాము, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడు అని చెప్పినప్పుడు సో వేరే వాళ్ళు ఎవరైనా అయి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాళ్ళేమో, మనము చెప్పలేం. కానీ బండ్ల గణేష్ గారు మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే నేను అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడాల్సిందే, నిజం మాట్లాడాల్సిందే, ముక్కుసూటిగా మాట్లాడాల్సిందే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రసంగం ఇచ్చినా కూడా అది చాలా వైరల్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడిన మాటలు కావచ్చు. సో మొత్తానికైతే ఆయన యొక్క గొప్పతనాన్ని, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని, ఆ భక్తిని మరొకసారి చాటుకున్నారు. సో ప్రజెంట్ మెగా ఫ్యామిలీ అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.